అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ఇటీవల కాలంలో జనసేనలో చేరబోతున్నారు. పవన్ కళ్యాణ్తో కూడా భేటీ అయ్యారు. ఆయనకు ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వని కారణంగా ఆయన జనసేనలో వెళుతున్నారని పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాలలో ట్రోల్ అవుతుంది. దీని మీద మాట్లాడేందుకు ఎమ్మెల్యే వరప్రసాద్ మనతో ఉన్నారు. ఎంత మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఈ మధ్యన మీరు జనసేనలో టికెట్ రాని కారణంగా జనసేనలో చేరుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్న తీరు కానివ్వండి, నా పార్టీ నాయకులని కార్యకర్తలని నేను గత 10 సంవత్సరాలుగా చూసుకున్న విధం కానివ్వండి, ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకు వైఎస్ఆర్ పార్టీలో సీటు ఇవ్వరు అన్న ఆలోచన నాకైతే రాలేదు. ఎందుకంటే పెద్దవాడిని, క్రమశిక్షణతో ఉన్నాను. వేరెవర్ ఐఎమ్ దే ఆల్వేస్ ఐ విల్ బి దేర్ టోటల్లీ. కనుక అంత చక్కగా క్రమశిక్షణతో ఉండి వారు ఒకవైపు చక్కని సంక్షేమ పథకాలు పెడుతూ సామాజిక న్యాయం కొరకు నేను వస్తున్నాను అని ఆయన ఒకవైపు చెప్తూ ఉంటే, నేను ప్రజల్లోకి అది చక్కగా తీసుకువెళ్తూ అదే సమయంలో నా నియోజకవర్గంలో ప్రభుత్వానికి ముడిపడుకోకుండా, అంటే అన్నీ ప్రభుత్వంతో ముడిపడే ఉంటాయి, కానీ కేంద్ర ప్రభుత్వం అంటే విజయవాడతో ముడిపడుకోకుండా ఉన్న పనులన్నీ కూడా నేను చక్కగా మున్సిపాలిటీలో చేసుకోగలిగాను. ఇవన్నీ చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నేను క్లియర్గా చెప్పాను. మిగిలిన వాళ్ళకి నాకు తేడా ఏమిటంటే, వారు ఏ రోజు అధికారంలో ఉన్నప్పుడు నేను వెళ్ళాల పార్టీలోకి, ఒక ముఖ్యమంత్రి లేదా పెద్దగా గొప్పగా పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న సిచ్యువేషన్లో అయితే ఎప్పుడు నేను వెళ్ళాల. 2012లో దురదృష్టం ఎక్కడ ఉండకూడని పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు, అంటే అనకూడదు కానీ రాజకీయాల్లో చెప్పి తీరవలసిందే, వారు జైల్లో ఉన్నప్పుడు 2000 మేలో వారు నేను కలవడం జరిగింది. వారిలో నేను మానవత్వం చూశాను, దైవత్వం చూశాను. అక్కడ జైలర్స్ అందరూ కూడా నాకు చెప్తుండేవారు, ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఇదివరకు ఐఏఎస్ ఆఫీసర్ కనుక వారు చక్కగా నాతో మాట్లాడేవారు. లేదు, వారు లోపల సెల్లో ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా చక్కగా బైబిల్ గ్రంథం చదువుకుంటూ అక్కడ బైబిల్లో ఉన్న కొటేషన్లన్నీ కూడా అక్కడ ఉండడం, అలా చక్కగా దైవత్వంతో కూడిన మానవత్వంతో ఉన్నట్టుగా నేను చూడడం జరిగింది. అలా జైలర్స్ చెప్పడం కూడా జరిగింది. పేరు కూడా చెప్పగలను, ఒక పాలన్న వ్యక్తి, ఇవన్నీ కూడా చెప్తూ ఉండేవారు, ఎందుకంటే దానికి ఇన్ఛార్జ్, సెల్కి ఇన్ఛార్జ్ వారు. సో అలా తర్వాత నేను కలిసినప్పుడు కూడా చక్కగా అన్నాన్ని సంబోధిస్తూ, అన్న ఇది నేను సర్వే చేయించాను, మీలాంటి వాళ్ళే మాకు కావాలా అని చెప్పేసేసి, ఇప్పుడే మీరు తిరుపతి ఎంపీగా ప్రక్కన పెట్టుకోండి అని చెప్పడం కూడా జరిగింది. సో అలా వారి ధైర్యం కానివ్వండి, వారిలో మానవత్వం కానివ్వండి, దైవత్వం కానివ్వండి చక్కగా నేను చూడడం జరిగింది. పెద్దవాడిని, వారికంటే దాదాపు 20 సంవత్సరాలు పెద్ద, దాదాపు ఆయన వయసు అంత కుమారుడు నాకు ఉన్నాడు, బాగా చదువుకున్న విద్యావంతుడు, పారిశ్రామికవేత్త. సో ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు చక్కగా సెట్ అయింది. ఆ తర్వాత కొన్ని కారణాలు కూడా వారు చెప్పడం జరిగింది, ఎంపీ వేయడం జరిగింది. ఆ కష్టకాలంలో, క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎంపీ గెలవడం జరిగింది. ఎందుకంటే అధికారం రాలేదు. మా నియోజకవర్గంలో, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో 7లో 4 ఓడిపోవడం జరిగింది. ఆ మిగిలిన వాళ్ళకు కూడా చాలా తక్కువ మెజారిటీ రావడం జరిగింది, చాలా చాలా తక్కువ. సాధారణంగా రాజకీయాల ప్రకారం ఏంటంటే ఎమ్మెల్యేకి ఎంత వస్తుందో 1-2 ఓట్లు తక్కువే వస్తాయి, ఎంపీకి సాధారణంగా ఎక్కువ రావు. కానీ నాకు ఎలా వచ్చాయంటే 14లో చాలా వ్యత్యాసంగా వచ్చాయి. ఇక్కడ సర్వేపల్లి కనుక మనం చూసుకుంటే వారి కేవలం 5,000 లోపల వస్తే నాకు 29,000 రావడం కానివ్వండి. గూడూరులో అలాగే అప్పుడు ఎమ్మెల్యేకి 6,000 నుంచి 7,000 వస్తే నాకు 18,000 రావడం కానివ్వండి. సూలూరుపేటలో వారికంటే నాకు దాదాపు 5,000, 6,000 ఓట్లు ఎక్కువ రావడం కానివ్వండి. అలాగే మిగిలిన 3 చోట్ల ఓడిపోయినప్పుడు మేము వెంకటగిరి కానివ్వండి, సత్యవేడి కానివ్వండి, ఇక్కడ ఓడిపోయాం. మేము ఓడిపోయిన వారికంటే కూడా నాకు ఎక్కువ, అంటే వారు ఓడిపోయారు కానీ నేను మెజారిటీలో ఉన్నాను, అంటే నేను గెలిచాను అక్కడ కూడా, ఆ నియోజకవర్గంలో కూడా.
తిరుపతిలో చూస్తే వారు ఓడిపోయింది 43,000 చిల్లరతో ఓడిపోతే నాకు కేవలం -30 వచ్చాయి. అంటే ఆయన ఎఫెక్టు నాకు తేడా ఎంత అంటే ప్రజలు ఎంత వ్యత్యాసం చూశారంటే నాకు 13,000 ఓట్లు నా ఎమ్మెల్యే కంటే ఎక్కువ పడడం జరిగిందనేది దాని ఆలోచన. సో ఆ విధంగా ప్రజలు కూడా తారతమ్యంతో చూస్తున్నారు. నేను కూడా చాలా క్రమశిక్షణతో ఉన్నాను. ఏ రోజు కూడా నా నాయకుడితో నేను ఏలెత్తి చూపించుకునే పరిస్థితులు లేదు. 1, 2 జరిగినాయి, అది కూడా నేను తెలియచేస్తాను. వారు ఒకసారి అన్నారు, అన్నా మీరంతా బాగుంది మీ రాజకీయం, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తున్నట్టుగా నేను చూశాను టీవీలో అని చెప్పారు. బాబు నేను వారికి చెప్పాను, బాబు అలా పొరపాటు ఎప్పుడు చేయను. నేను నా ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత వారితో చెప్పిన మాట ఇదే, అన్నీ ఇళ్ళకి వెళ్ళొస్తాం, మళ్ళీ సాయంకాలం గూటికి వచ్చేస్తాం కదా, నా కుటుంబాన్ని గురించి నేను ఎవరి దగ్గర ఏమి చెప్పను, సరే అన్న ఇవి రాజకీయాలన్నా అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. రెండోది ఒక మీటింగ్కి నేను ఒకరోజు వెళ్ళలేకపోయాను, ఏ అన్నా అని చెప్పి వారు అడగడం జరిగింది. బాబా ఎంతో ముఖ్యం, లేకపోతే నేను మిస్ కాను, అది ఒక కుటుంబ సమస్యలో చాలా ముఖ్యమైనది వచ్చింది అని చెప్పి నేను చెప్పడం కూడా సంజయ్ చెప్పి ఈ రెండే నాకు తెలిసింది. మూడోది కూడా ఒకసారి అన్నారు, అన్న మీరు ఎవరెవరినో కలుస్తున్నారట, వాళ్ళు మన పార్టీలో లేరు. అప్పుడు నేను చెప్పా, బాబు వారు నాకు రాజకీయంలో నేను ఐఏఎస్లో ఉన్నప్పుడు వారు మంత్రిగా ఉన్నారు, వారు కుమారుడికి ఈ చికిత్స కొరకు నన్ను వారు సలహా అడిగేవారు, నేను మద్రాసులో వారికి లేదు అప్పుడు, అంటే కొన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ అవి హైదరాబాద్లో తక్కువగా ఉన్నాయి, చెన్నైలో ఎక్కువగా ఉన్నాయి కనుక నన్ను అడిగేవారు, అంతే తప్ప ఏ పొరపాటు చేయలేదని. ఈ 3 తప్ప మా ఇద్దరి మధ్యన ఒకటి జరగలేదు. మరి ఏం చేశారో నాకు తెలియదు, కానీ గబుక్కు నన్ను ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి మార్చడం. ఆ రోజు సజ్జల రామకృష్ణ గారు నాకు ఇచ్చిన చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అది ఏ విధంగా నేను అభినందనలతో తీసుకోవాలా లేదా ఒక విమర్శగా తీసుకోవాలా, నేను మారడానికి ఏమన్నా అవకాశాలు అందులో కనిపించినాయి అంటే కూడా ఏది కనిపించలా. ఏం చెప్పారు అంటే, వరప్రసాద్ గారు మీరు రాజకీయాల్లో రాకెట్ లాగా ఎదుగుపోతున్నారు అని చెప్పి ఆ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అంటే నా తిరుపతిలో ఉన్న 7 ఎమ్మెల్యేలు, అందుకని చెప్పి మీరు ఎంపీకి అవకాశాలు లేదు, మీరు ఎమ్మెల్యేగా వెళ్ళమంటారు. అదేంటో నేను తేల్చుకుందామని చెప్పేసి నేను జగన్ గారి దగ్గరికి ప్రత్యక్షంగా వెళ్ళిపోయాను. ముందు ఎలా హింట్ ఇచ్చారంటే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారు, నాకు వార్నింగ్ ఇచ్చారు, అయినా మీరు ఒకసారి చూసుకోండి, మీరు ఈసారి ఎంపీగా నిలబడే అవకాశాలు కనిపించట్లేదు నాకంటే. అప్పుడు నేను సజ్జల రామకృష్ణ గారిని కలవడం, ఈ విధంగా చెప్పడం, నేను మళ్ళీ జగన్ గారిని కోరడం. జగన్ గారు ఏం చెప్పారంటే, అది రాకెట్గా ఎదిగిపోతున్నారన్నది ఉపయోగించుకోకుండా, అన్న ఈ విధంగా ఎమ్మెల్యేలు కొంతమంది ఆక్షేపణ చేస్తున్నారు అని చెప్పారు. బాబు అడగొచ్చా ఎవరెవరు చేస్తున్నారని, ఎందుకంటే నేను కరెక్ట్ చేసుకోవాలా. నాలో ఎందుకు అడిగానంటే ఎవరు నాకు వ్యతిరేకులు ఎవరు స్నేహితులు అన్నది కాదు అక్కడ, ఎందుకంటే నేనేంటో నాకు బాగా తెలుసు కనుక. ఎదుటివాడు కనుక ఎప్పుడన్నా నా మీదేమన్నా అంటే నేను వెంటనే రియాక్ట్ అవను. దాన్ని నేను 3 విషయాలుగా చూస్తాను. ఆయన మాట అన్నప్పుడు దానిలో నిజముందా, నిజం ఉంటే నేను కరెక్ట్ చేసుకుంటాను, అందుకని ఎదుటివాడికి నేను సమాధానం చెప్పను. నిజము లేదా మళ్ళా నా వాడిని దూషించను, ఎందుకంటే దూషణ వలన వచ్చేది ఏమీ లేదు, మాకు ఘర్షణ తప్ప, మనిషికి దూరం అవడం తప్ప ఏమీ రాదు. మూడవది నా ఆలోచన ప్రకారం నేను వెళ్తాను. సో చాలా క్లారిటీ ఉంటుంది. అందుకే నేను గత 10 సంవత్సరాల్లో ఏ ఒక్కరితో కూడా నాకు తెలిసినంత వరకు కరెక్టు ఒక నెల రోజుల కిందట గూడూరులో ఆర్టీవీతో మీరు ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, నేను గూడూరు నియోజకవర్గానికి ఈ 5 ఏళ్ల పాటు ఎంతో కష్టపడ్డాను, ఎంతో అభివృద్ధి చేశాను, నాకే టికెట్ ఇస్తారు అనే ఒక ఆశాభావం అయితే మీరు వ్యక్తం చేశారు. ఖచ్చితంగా కూడా నాకే టికెట్ వాళ్ళు ఇవ్వబోతున్నారు అన్నట్టు కూడా మాట్లాడారు. ఈరోజు మీకు టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్లకు పేరిగ మురళి ఆయనకు ఇన్ఛార్జికి ఇచ్చి ఆయనకు టికెట్ ప్రకటించారు. ఈరోజు మీ పరిస్థితి ఏంటి? ఆ రోజు నేను ఆర్టీవీ వాళ్ళు, అంటే గయాస్ గారు మీరు అనుభవంతులు, చాలా సంవత్సరాలుగా మీరు దీనిలో మీడియాలో ఉన్నారు, ఆర్టీవీ కూడా చాలా ప్రొఫెషనల్ టీవీ అందులో. కానీ ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీరు అడిగిన మాటలకి నేను చెప్పిన సమాధానం, ఎందుకంటే వరప్రసాదరావు ఒకే విధంగా ఆలోచిస్తాడు.
నాకే ఇస్తారు గూడూరు అన్నది ఏ రోజు చెప్పలా. ఎందుకంటే నాకు నాయకుడు ఏ విధంగా వెళ్తాడో అది ఆయన ఇష్టం. ఎందుకంటే ఆ రోజు కూడా ఎంపీ నాకే ఇస్తారని ఏ రోజు చెప్పలేదు. తర్వాత నాకు మళ్ళా గూడూరులోనే ఉండాలన్నది ఆలోచన నేను 5 ఏళ్ళలో ఏ రోజు కూడా ఎవరి దగ్గర నేను చెప్పలేదు. అలాంటి ఆలోచన కూడా నాకు ఉండదు. కానీ నాకు ఇవ్వరు అన్నది మాత్రం ఏ రోజు నాకు సందేహం రాలేదు కూడా, రాకూడదు కూడా. ఎదుటి మనిషి తప్పు చేసినా కూడా నేను తప్పు చేయకూడదు, నా ఆలోచనలో కూడా తప్పు రాకూడదు. ఇప్పుడు మన కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారంటే మనం సందేహపడం. ఇప్పుడు ఎవరో కుటుంబ సభ్యులు ఉన్నారు, భార్య ఉంది, లేదా బిడ్డలు ఉన్నారు, వారిని మనం సందేహపడము. తప్పు చేసిన తర్వాత ఏమైనా జరిగితే అది వేరే విషయం. సో నేను అంత చక్కగా క్రమశిక్షణతో ఉన్నాను కనుక, ఒక్క పొరపాటు చేయలేదు కనుక, ఇబ్బంది కూడా నేను పెట్టలేదు కనుక, వారు ఏ విధంగా బడుహ బలహీన వర్గాలు నా 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 అంటూ నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీస్ అంటున్నారు, అదే నేను కింద చేయడం జరిగింది. అది సామాజిక న్యాయంతో ప్రతిసారి కూడా సలహాదారులు రామకృష్ణ గారు ఏం చెప్పేవాళ్ళు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు సమాజంలో సామాజిక న్యాయం కొరకు తీసుకొస్తున్నారు, సమానత్వం తీసుకొస్తున్నారు. అదే స్ఫూర్తితో నా భావాలు కూడా ఏకీభవించాయి కనుక చక్కగా నేను ప్రజల్లో అందరిని ఒకే విధంగా నేను తెలియచేస్తూ, అగ్రకులాలకు కావాల్సిన అవసరాలు వాళ్ళకుంటాయి. ఎందుకంటే అగ్రకులాల వాళ్ళకి కొంత ఈ విధంగా బడుహ బలహీన వర్గాల సమస్యలు చాలా వరకు తెలియకపోవచ్చు. ఎందుకంటే పెరిగిన విధానం, పుట్టిన విధానం చాలా తేడాలు ఉంటాయి. ఎంత ఎవరు చేసినా కూడా, నేను పోయినసారి కూడా మీకు చెప్పడం జరిగింది అనుకుంటాను, నేను మహిళా సమస్యలు తెలియాలంటే ఒక మహిళగానే పుట్టాలా. పురుషుడు ఎంతవరకు వెళ్ళినా కూడా నిజంగా వాళ్ళ నష్ట కష్టాలు అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అలాగే దళిత సమస్యలు అర్థం చేసుకోవాలంటే భారతదేశంలో, అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక దళితుడిగానే పుట్టాలా. నాకు భావాలు ఉన్నాయి, అందరిని సమానంగా చూస్తాను, అవన్నీ పక్కన పెడదాం. అలాగే ఒక మైనారిటీ సమస్యలు తెలుసుకోవాలంటే ఒక మైనారిటీగానే పుట్టాలా. వాళ్ళకి ఏ సమస్యలు అన్నది ఎంత ఎంత మంచి భావాలు ఉన్నప్పుడు కూడా ఒక మైనారిటీ సమస్యలు ఒక మైనారిటీ తెలిసినట్టుగా ఇంకొకటికి తెలియదు. అలాగే బీసీ వర్గాలు. సో ఇవన్నీ అలా ఉంటాయి. అగ్రకులాల వాళ్ళకి మిగిలిన వాళ్ళకి తేడాలు ఏంటంటే చాలా అర్థం చేసుకోవాలి మనం. వీళ్ళకి సమస్యలు ఏంటంటే ఎక్కడి నుంచో గత 3000 సంవత్సరాల నుంచి వస్తున్న సమస్యలు. ఇప్పుడు దళితులు ఈరోజు ఒక్కరికి కూడా ఒక ఆస్తి లేదు. మీరు నాకు ఆన్సర్ చెప్పడం లేదు సార్. నేను ఆన్సర్ క్లియర్గా అంటే ఏంటంటే మీరు ఇంతకు ముందు కూడా మనకు ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే 10th క్లాస్ పాస్ అయ్యే ఫస్ట్ క్లాస్ స్టూడెంటు సెకండ్ ఇంటర్మీడియట్ ఇంకొక దానికి పోతానని ఇది ఉంటుంది. ఇంటర్ పాస్ అయినోడు ఇంకా బీటెక్, ఎంటెక్, ఎంబీబీఎస్ అని ఆ ధీమాతో ఉన్న ఎందుకు నేను ఫెయిల్డ్ అవుతాను, నాకు టికెట్ రాదని నేను ఎందుకు అనుకోవాలన్నది. ఇప్పుడు మీకు అదే పరిస్థితి. మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాదు అంటే పై స్టెప్ ఎందుకు వెళ్ళలేని పరిస్థితి లేదు గయాజ్ గారు. అది చెప్పడానికే ఎందుకు చెప్పానంటే, ఈ విధంగా దళితుడు ఈ విధంగా ప్రవర్తిస్తాడు, చదువుకున్న వ్యక్తి, సామాజిక న్యాయం కొరకు వచ్చిన వ్యక్తి ఇలా అని చెప్పేసి మళ్ళా నన్ను అర్థం చేసుకోవాలంటే, మా అధ్యక్షుడు కూడా చాలా వరకు దళితుల సమస్యలు తెలుసుకుని ఉంటే ఆయన అందుకే చెప్పాను, అగ్రకులాల్లో ఉన్న వాళ్ళు దళితుల సమస్యలు ఎంతవరకు తెలుసుకుంటారు, కొంతవరకే తెలుసుకుంటారు తప్ప ఇంత తెలుసుకోవడానికి అవకాశాలు లేవు అని చెప్పడానికి అందుకే నాకు లేదేమో అని తెలియజేస్తున్నాను. మీరు జనసేన పార్టీలో చేరుతున్నారా లేదా? జనసేన మళ్ళా తెలియజేస్తున్నాను. మేము 2009 నుంచి కూడా ముందు నేను సామాజిక న్యాయం పిలిపిస్తే చిరంజీవి గారి కొరకు నేను ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చాను. అప్పుడు నేను ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నా. ఒకవేళ నేను చీఫ్ సెక్రటరీ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్ చీఫ్ సెక్రటరీ అయినా అవ్వకపోయినా క్యాడర్ వచ్చేది, నాకు స్కేల్ వచ్చేది. కానీ సామాజిక స్ఫూర్తి నాకు అంత ఉంది కనుక అంతకు మునుపు 1996లో కూడా నేను వెళ్ళాలనుకున్నాను. కాకపోతే నా భార్య బిడ్డలు ఇంకా సెటిల్ కాలేదని చెప్పడంతో నేను ఆగిపోయాను. అంటే సామాజిక స్ఫూర్తి నాకు మొట్టమొదటి నుంచి కూడా ఉంది. అది రాజకీయాల్లో ఎప్పుడైతే అంబేద్కర్ ఈ విధంగా పాలిటిక్స్ ఇస్ ద మాస్టర్ కీ అని చెప్పారో, అలాగే ప్లాటో పెద్ద పెద్ద తత్వవేత్తలు కూడా నువ్వు బయట నుండి రాజకీయాల మీద నువ్వు కామెంట్ చేయకు, లోపలికి వచ్చి నీ వంతు నువ్వు చెయ్యి. అలాగే గాంధీ గారు కూడా అలాగే చెప్పారు, సమాజంలో ఏ మార్పు ఎదురు చూస్తున్నావో నువ్వు చేసి చూపించమన్నారు.
సో ఈ భావాలతో నేను ఉన్నప్పుడు సో అప్పుడు జనసేనతో నేను ప్రయాణం చేశాను. ఆ తర్వాత కూడా ప్రయాణం చేయడం జరిగింది. వీళ్ళిద్దరికి మధ్యవర్తికి కూడా ఉన్నాను. ఎవరిద్దరికి? జగన్ గారికి, పవన్ గారికి కూడా. అందులో సీక్రెట్ ఏమీ లేదు. చాలాసార్లు నేను చెప్పడం కూడా జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.